న్యూస్ షాబాద్ ఘటనలో నిందితుడు రాజ్ కుమార్ కోసం గాలింపు కొనసాగుతోంది. 9 బృందాలుగా ఏర్పడి పోలీసులు గాలిస్తున్నారు. నందిగామ మండలం చేగూర్ రైల్వే స్టేషన్ దగ్గర నిందితుడు రాజ్ కుమార్ కారును పోలీసులు గుర్తించారు. తనపై పోక్సో కేసు పెట్టడంతో కక్ష రాజ్ కుమార్ పెంచుకున్నారు. ఇక అటు పెళ్లైనప్పటి నుంచి భార్యతో గొడవలు ఉన్నట్లు తెలుస్తోంది. 6 హత్యలకు వారం రోజుల నుంచే రాజ్ కుమార్ ప్లాన్ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. వ్యసనాలకు బానిసైన నిందితుడు రాజ్ కుమార్ ఆన్లైన్ బెట్టింగ్ లో 2.25 కోట్ల వరకు నష్టపోయినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మణికంఠని అడిగి తెలుసుకుందాం. మణికంఠ, రాజ్ కుమార్ అంటే నిందితుడు రాజ్ కుమార్ కి సంబంధించి పోలీసులు ఇంకా ఏమేం తెలుసుకున్నారు? నీలిమ, 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత దారుణంగా వెలుగులోకి వచ్చిన షాబాద్ మండలంలో చోటు చేసుకున్న 6 హత్యల ఘటనకు సంబంధించి పోలీసులు ప్రస్తుతం దర్యాప్తును వేగవంతం చేశారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కుమార్ కోసం పోలీసులు 9 బృందాలుగా ఏర్పడి అతని ఆచూకీ కోసం గాలిస్తూ ఉన్నారు. నిన్న అర్ధరాత్రి 11:50 సమయంలో మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అనంతరం హత్యలు చేసి పరారయ్యాడు. చివరిసారిగా రంగారెడ్డి జిల్లాలోనే తిమ్మాపూర్ సమీపంలో రైల్వే ట్రాక్ వద్ద అతని కారుని అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే అనంతరం రాజ్ కుమార్ తన తల్లి స్వగ్రామానికి కొత్తూరుకి వెళ్ళి ఉండొచ్చని పోలీసులు అయితే భావించారు. అక్కడికి వెళ్ళి గాలించగా కూడా రాజ్ కుమార్ ఆచూకీ అయితే లభ్యం కాలేదు. అతని కారుని పోలీసులు ప్రస్తుతం స్వాధీనం చేసుకున్నారు. అయితే ఎటువైపుగా ట్రావెల్ చేశాడనేది ఇప్పుడు ప్రస్తుతానికి పోలీసులకు అయితే అందించడం లేదు. అతను బతికే ఉన్నాడా లేదంటే ఆత్మహత్య చేసుకున్నాడా అనే దానిపై కూడా స్పష్టత లేదు. ఎందుకంటే 6 హత్యలు చేసిన అనంతరం తన తల్లిదండ్రులకు రాజ్ కుమార్ కాల్ చేసి తాను 6 హత్యలు చేశాను, అందరినీ కూడా చంపేశాను, తాను కూడా మరికొద్దిసేపట్లో చనిపోతున్నానంటూ కూడా ఫోన్ కాల్లో చెప్పాడు. అనంతరం అతను అజ్ఞానతంలోకి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు రాజ్ కుమార్ బ్రతికి ఉన్నాడా లేదంటే చనిపోయాడు అనేది ఒక మిస్టరీగా మారింది. మరోవైపు ఫ్యూచర్ సిటీ పోలీసులు 9 బృందాలుగా ఏర్పడి ఎక్కడికక్కడ రాజ్ కుమార్ కోసం గాలిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా అతని ఆచూకీ ఇప్పటి వరకు కూడా లభ్యం కాలేదు. అసలు రాజ్ కుమార్ ఎక్కడికి వెళ్ళాడనేది ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ అయితే మారింది. అయితే పోలీసులు ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తును వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకే వ్యక్తి 6 హత్యలు, అది కూడా దాదాపుగా 50 నిమిషాల వ్యవధిలోనే చేశాడు. అత్యంత కిరాతకంగా చంపేశాడు. కాబట్టి అసలు ఈ హత్యల వెనుక అసలు కారణాలు ఏంటనే దానిపై కూడా ఫోకస్ చేశారు. ప్రస్తుతం ఇందులో భాగంగానే కొన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. 2018వ సంవత్సరంలో రాజ్ కుమార్ అలాగే సరిత కూడా ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ సమయంలోనే వాళ్ళిద్దరికీ కూడా 4 ఏళ్ల అబ్బాయితో పాటు 2 ఏళ్ల అబ్బాయి దైవిక్షిత్ కూడా ఉన్నారు. సో పెళ్ళైన 2018 నుంచి 2020 వరకు కూడా రాజ్ కుమార్ డ్రైవర్గా పనిచేశాడు. ఒక వెహికల్కి ఒక యజమాని దగ్గర ఉంటూ కూడా డ్రైవర్గా పనిచేశాడు. ఆ తర్వాత అతను విపరీతంగా మద్యానికి బానిసయ్యాడు. వీటితో పాటుగా జల్సాలకు కూడా అలవాటు పడ్డాడు. ఈ క్రమంలోనే ఆన్లైన్ బెట్టింగ్కి అలవాటు పడి దాదాపుగా 2,50,00,000 రూపాయలు పెట్టుబడిగా పెట్టి ఆన్లైన్ బెట్టింగ్లో పెట్టుబడిగా పెట్టి అదంతా కూడా నష్టాన్ని చూశాడు. దాంతో పలుసార్లు ఆత్మహత్యత్నానికి కూడా ప్రయత్నించాడు. అయితే ఎట్టకేలకు సరిత కుటుంబ సభ్యులు కావచ్చు లేదంటే రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు రెండు కుటుంబాలు కూడా జోక్యం చేసుకుని రాజ్ కుమార్ ఎంతైతే అప్పు చేశాడో నష్టపోయాడో 2,50,00,000 అప్పు తీర్చేందుకు సుమారుగా 3 ఎకరాల పొలం అమ్మేసి అప్పంతా కూడా తీర్చారు. అయితే ఈ క్రమంలోనే అటు సరితతో వివాహమైన అనంతరం ఇంటి పక్కన ఉన్న మైనర్ బాలికతో కూడా అతను ఆ మైనర్ బాలికను వేధింపులకు గురిచేశాడు. ఈ క్రమంలోనే ఫోక్సో కేసు నమోదైంది. తరచుగా 2018 నుంచి కూడా రాజ్ కుమార్కు సరితకు వివాహం అయిన తర్వాత నుంచి కూడా గొడవలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఈ మధ్య కాలంలో నమోదైన పోక్సో కేసు, ఈ 2 కేసుల నేపథ్యంలో అతను విపరీతంగా మానసిక ఒత్తిడికి గురయ్యాడు. అలాగే ఒక విచిత్ర ప్రవర్తనకు కూడా గురయ్యాడు. తనపై పోక్సో కేసు పెట్టడంతో తాను జైలుకు వెళ్ళిపోతాను, అలాగే తన జీవితాన్ని నాశనం చేస్తారంటూ కూడా ఆ మైనర్ బాలిక మీద విపరీతమైన కక్ష పెట్టుకున్నాడు. అలాగే వీటితో పాటుగా అటు సరితతో కుటుంబ సభ్యులు గొడవలు ఉన్నాయి. ఈ 2 గొడవల వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. ఈ క్రమంలోనే ఈ హత్యలు చేసినట్లు పోలీసులు అయితే గుర్తించారు. మరోవైపు హత్య చేసిన ప్రదేశంలో 7 రాళ్లను గుర్తించారు. ఆ 7 రాళ్లు అసలు ఎందుకు ఉన్నాయనే దానిపై కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మూఢనమ్మకంతోనే ఆ 7 రాళ్లను ఒకదానికొకటి పేర్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడా లేదంటే ఇంకేమైనా పోలీసులకు సూచనగా లేదంటే తన హత్యలకు సంబంధించి సూచనగా ఏదైనా చెప్పదలుచుకుని ఆ 7 రాళ్లను ఒకదాని మీద ఒకటి పెట్టాడనే దానిపై ప్రస్తుతం పోలీసులు ఫోకస్ చేశారు. అన్ని కోణాల్లోనూ అన్ని విధాలుగా కూడా
రాజ్ కుమార్ కోసం పోలీసులు అయితే గాలిస్తున్నారు. ప్రస్తుతం అతని మీద 2 లక్షల ఎవరైతే రాజ్ కుమార్ ఆచూకీ చెప్తారో వాళ్ళకి 2 లక్షల బహుమతి ఇస్తామంటూ కూడా ఫ్యూచర్ సిటీ పోలీసులు అయితే తెలిపారు. ప్రస్తుతం రాజ్ కుమార్ కోసం గాలిస్తున్నారు పోలీసులు. నీలిమా. రైట్, థ్యాంక్ యూ మణికంఠ.